ఇయర్స్ గ్యాప్ తీసుకొని వచ్చారు కదా, మరి ఫ్యాన్స్ అందరికి ఒక ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు. చాలా చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. మూవీ ప్రతి సీన్ కూడా చాలా బాగా చేశారండి. అంటే సినిమాలో మీరు ఎక్కడ కనెక్ట్ అయ్యారు? ప్రతి ఒక్క పార్ట్ అది చాలా అభిమానంతో ఉంటాం కదా, చాలా ఇయర్స్ తర్వాత వచ్చింది కాబట్టి చాలా బాగుంది సినిమా అయితే ఓవరాల్ గా. అంటే నిధి అగర్వాల్ గారికి పవన్ కళ్యాణ్ గారి సీన్స్ అనేవి ఎలా అనిపించింది? బాగున్నాయండి, చాలా బాగుంది. అంటే మధ్యలో ఇంటర్వ్యూలకు ముందు ఒక షార్ట్ ఉంది కదా, అది మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలా బాగుంది మూవీ అయితే. చాలా బాగుంది, ఇంకా చెప్పక్కర్లా, సూపర్ హిట్ మూవీ. అరుపులే. ఫ్యాన్స్ ఎలా ఉందంటే దద్దరెళ్ళిపోయిందంటే ఆ తుఫాను వచ్చేసింది థియేటర్లో. ఆ ఫ్యాన్స్ ని అడిగే మాట అది చెప్పండి. చాలా కష్టపడ్డాడు సినిమాకి, చాలా కష్టపడ్డాడు. లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ కూడా ఆయన కొరియోగ్రాఫర్ నెంబర్ 1 గా ఉంది. కొరియోగ్రాఫర్ ఫైట్ ఏ క్లాస్, నెంబర్ 1 ఉంది. నెంబర్ వన్ స్టోరీ. సినిమాకి మన కృష్ణా జిల్లా నుండి స్టార్ట్ అయ్యే సినిమా ఇది. అది అసలు ఎవరికి తెలీదు. కోహినూరు ఉద్యమం కృష్ణా జిల్లాలో దొరికిందని, బందరపోట్ అని ఎవరికి తెలియదు. ఈ జనరేషన్లో మాకు తెలియదు చూసేదాకా. మన ఊరు దానికి తోడు పక్కనే కదా మా బందరు, మేము బందర పక్కనే. మాకు ఇప్పుడు తెలిసి వచ్చింది. అంటే అది ఎప్పుడు స్టోరీ ఎలా లైనప్ తీసుకొచ్చారు అనేది ఎక్సలెంట్ లైనప్. కృషి గారు నెంబర్ 1 లైనప్ తీసుకొచ్చారు. సినిమా అయితే ఒకటి హీరో పరంగా కాకుండా ఇష్టకాల్ మోరీ సినిమా అయితే చాలా బాగుంది. సో మొత్తం ఇంకా ఒక భారతదేశం యుద్ధం కోసం, అంటే లైక్ హిందూ సనాతన ధర్మం కోసమే. సో 6 సంవత్సరాల తర్వాత ఇది బెనిఫిట్ షో పడింది. బట్ హిట్ ఫ్లాప్ చూసుకోకుండా అయితే సినిమా అయితే చాలా బాగుంది. అది ఏం చూడకూడదు, పక్కా మూవీ అయితే బాగుంది. సో ఫ్యామిలీతో అయితే పక్కా 100% చూడొచ్చు. స్టోరీ వచ్చేసరికి ఒకటి, అందరూ పవన్ కళ్యాణ్ ఒక దొంగ టైప్ అనుకుంటారు, కానీ దొంగ అయితే కాదు. ఒక యుద్ధం అంటే ఒక మన భారతదేశాన్ని కాపాడే, ఇప్పుడు ఏదైతే ఏందో హిందూ ధర్మాన్ని ఎవరైతే కాపాడుతారో దాన్ని కాపాడడానికి అయితే ఉన్నారు. టోటల్ మా విఎఫ్ఎక్స్ పరంగా అయితే బాగా కొరియోగ్రఫీ చేశారు. లాస్ట్ 20 minutes ఏంటంటే టోటల్ హిందూ ధర్మం. టోటల్ సినిమా మొత్తం లాస్ట్ 20 minutes హిందూ ధర్మం గురించి ఉంది. లైక్ నిధి అగర్వాల్ మళ్ళీ అంటే లైక్ నిధి అగర్వాల్ మోసం చేస్తారు పవన్ కళ్యాణ్. సో అదైతే లవ్ స్టోరీ అయితే కాదు. సినిమా అయితే చాలా బాగుందండి. ఒకటి పవన్ కళ్యాణ్ గారి పరంగా అయితే చెప్పుకోలేదు. సో ఏంటంటే ఇది ఒక హిందూ ధర్మం గురించి. సో అది అలాంటి దానివల్ల అయితే